టు న్యూస్. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు సోను సూద్. కామన్ మ్యాన్ గా ఉండడమే తనకు ఇష్టమన్నారు. ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తనకు తెలుగు ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలిపారు హీరో సోను సూద్. I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra. And of course, my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I've got from them, I will always be there for every Telugu person, people from Andhra. I'm just a phone call away. Need anything, I'm always there for you. No, I think I love staying as a common man, people's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they are doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పరిశీలన కోసం ఈ నెల 6న హైకోర్టు కమిటీ కర్నూలులో పర్యటించనున్నట్టు తెలిపారు న్యాయశాఖ మంత్రి ఫరూక్. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, జడ్జిల నివాస స్థలాలను కమిటీ పరిశీలించనున్నట్టుగా వెల్లడించారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు ఆయన. ఇక ఈ సందర్భంగా గత వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. జగన్ నిర్లక్ష్యం వల్లే 5 ఏళ్ల పాటు ఆలస్యమైందని మండిపడ్డారు ఆయన. జగన్నాథ్ గుట్ట దగ్గర కూడా ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ ఏర్పాటు చేయమని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం. ఇది కూడా గతంలో 5 సంవత్సరాలు దాన్ని విస్మరించారు. పూర్తిగా నేను పట్టించుకోనే లేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్. స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆ పిటిషన్లో పేర్కొంది. తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, అలాగే ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 22 నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించినట్టు వెల్లడించింది. ఈ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించినట్టు తెలిపింది. తెలంగాణ పీజీ ఈ సెట్ షెడ్యూల్ ను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కమిషన్ పబ్లిక్ అపీల్ చేసింది. తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు, ఆధారాలు ఉంటే 20 రోజుల్లోపు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో విచారణ కమిషనర్కు తెలియజేయాలని సూచించింది. 24వ తేదీలోపు వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని గడువు విధించింది. మరొక వైపు ఇవాళ విచారణ కమిషనర్ని జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి దర్యాప్తుకు సంబంధించి విషయాలపై చర్చించారు. రంగారెడ్డి కలెక్టరేట్లో మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరైన మోహన్ బాబు, మనోజ్ పరస్పరం దూషించుకున్నారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్తి తగాదాకి సంబంధించి పూర్తి వివరాలు అందజేశారు మోహన్ బాబు. మనోజ్ కూడా ఈ మేరకు పూర్తి వివరాలు అందజేశారు. సుమారు 2 గంటల పాటు విచారణ జరిగింది. బయటకు వచ్చినటువంటి మనోజ్ ఏం మాట్లాడకుండా ఆవేశంగా కారు ఎక్కి వెళ్లిపోయారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. విచారణలో మస్తాన్ సాయి దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు ఇతడు. తన దగ్గరకు వచ్చినటువంటి అమ్మాయిలకు మత్తుమందిచ్చి డ్రగ్స్ అలవాటు చేసి వారి వీడియోలు చిత్రీకరించాడు. మస్తాన్ సాయి సెల్ ఫోన్లో 100ల కొద్దీ అమ్మాయిల వీడియోలున్నట్టు గుర్తించారు. ఆ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు మస్తాన్ సాయి. కొంతకాలం నుంచి మస్తాన్ సాయిపై ఆరోపణలు చేస్తోంది లావణ్య. ఇప్పుడు ఆధారాలతో సహా మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గచ్చిబౌలి ప్రిజం పబ్ కేసులో క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కోట్లు సంపాదించి 100 మంది అమ్మాయిలతో తిరగాలి అన్నదే అతనికి టార్గెట్. దానికోసమే పక్కా వ్యూహంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్రభాకర్ ఇప్పటి వరకు 23 ఇంజనీరింగ్ కాలేజెస్లో దోపిడీకి పాల్పడ్డాడని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు.
తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన 2 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ప్రభాకర్ చోరీకి పాల్పడినట్టుగా తెలిసిందన్నారు. గండిపేట్, మొయినాబాద్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ కార్యాలయంలో ప్రభాకర్ డబ్బులు కొట్టేసినట్టు చెబుతున్నారు పోలీసులు. ఢిల్లీలో స్టూడెంట్స్ ఇంటరాక్షన్ సెషన్లో ఆప్పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. పాఠశాల విద్యార్థులతో భేటీ అయిన ప్రధాని విద్యార్థులతో మాట్లాడుతూ ఆప్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ తన ఇమేజ్ను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని అన్నారు మోడీ. ఢిల్లీ ఎన్నికలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఎల్లుండి పోలింగ్ జరగనుండగా 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 1,50,00,000 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. లిక్కర్ స్కామ్ తో పాటు అన్ని అంశాల్లోనూ ఆప్ విఫలమైందని అన్నారు ఆయన. లిక్కర్ స్కామ్ అన్ని కుంభకోణాల కంటే అత్యంత దారుణమని అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆర్మీ చీఫ్ అంగీకరించారని లోక్సభలో చెప్పారు రాహుల్ గాంధీ. దీనికి కౌంటర్ ఇచ్చారు కిరణ్ రిజిజు. దేశ భద్రత విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని అన్నారు. Defense. And today we have the Chinese, and the Prime Minister has denied it, and the army has contradicted the Prime Minister. The Prime Minister has denied it, and the army has disagreed with the Prime Minister that China is sitting on 4,000 square kilometers of our land, of our territory. ऐसा इस सदन में अब मन चाहे बात नहीं बोल सकते हैं, ये बिल्कुल ठीक नहीं है सर। ये सीरियस मामला है। आप फॉरेन पॉलिसी पे, बॉर्डर इश्यू पर आप अपना कैसे मजाक बात कर सकते हैं? अपना मन मगन कहानी आप बना के बोल रहे हैं, ये तो बहुत सीरियस मामला है। आप मन चाहे ऐसा सीरियस इश्यू पे कैसे बोल सकते हैं? ये बहुत सीरियस मामला है। సోనియా గాంధీపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు బీజేపీ ఎంపీలు. రాష్ట్రపతిపై సోనియా గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు బీజేపీ నేతలు. సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ చైర్మన్ కు ప్రివిలేజ్ నోటీసులు అందించారు. మరోవైపు ఇదే అంశంపై పప్పు యాదవ్ పై కూడా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు బీజేపీ ఎంపీలు. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై విచారణకు వేసినటువంటి పిల్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.